మనం చదివే ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలి అన్న దాని మీద ఇప్పుడు ఒక విషయం చెప్పుకుందాం. ఏమిటంటే, ఈ ఉపనిషత్తుల్లో వేదాలు అన్ని మనం చూస్తుంటే ఒక విషయం మనకి చెప్పబడింది అందులో. ఏమిటంటే ఆ విషయం, జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ. అంటే దాని అర్థం ఏమిటి అంటే, పుట్టినప్పుడు అందరూ శూద్రులే, కానీ వారు చేసే పనులను బట్టి మెల్లిమెల్లిగా వాళ్ళే ద్విజులు అవుతారంట. పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు శూద్రుడే, కానీ మెల్లిమెల్లిగా వాళ్ళు చేసే కర్మలను బట్టి వాళ్ళే ద్విజులు అవుతారు. ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ ద్విజుడు అనే పదానికి అర్థం తెలుసుకోకపోతే ఇది అర్థం కాదు. ఇది అర్థమైనట్టుగా ఉంటుంది కానీ అర్థం కాదు. చేత ఈ ద్విజుడు అనే పదానికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకుందాం. రాసుకోండి, చెప్తాను నేను. ద్విజుడు అంటే అర్థం, ద్విజుడు అంటే ఒక జన్మలోనే మరో జన్మ పొందడం. ఒక జన్మలోనే మరో జన్మ పొందడం అంటే ఒక జన్మలో 2 జన్మలు ఉంటాయంట. అలాంటి వారిని ద్విజులు అంటారంట. అంటే పునః సృష్టిని పొందిన వారిని ద్విజులు అంటారు. పునఃసృష్టిని పొందిన వారిని ద్విజులు అంటారు. అంటే ఈ భూమి మీదే ఇప్పుడే 2వ జన్మ ఎత్తడం. ఈ భూమి మీదే ఇప్పుడే 2వ జన్మ ఎత్తడం. ఇది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది, ఇది ఎలా సాధ్యం అని. కానీ కొంచెం ఆ పెద్దలు చెప్పింది మనం తెలుసుకోగలిగితే ఇది సాధ్యమే అన్నది మనకు అర్థమవుతుంది. అది దేనివల్ల అంటే వాళ్ళు చేసే కర్మల వల్ల. అంటే మానవుడిగా పుట్టి మహాత్ముడిగా మారడం. పుట్టినప్పుడు మానవుడే, వాడు చేసే కర్మలను బట్టి వాడిని మహాత్ముడు అని పిలుస్తారు. గాంధీ గారిని మీరు చూడండి, అందరిలాగే మానవుడిగానే పుట్టాడు. ఆ చదువుకునేటప్పుడు అప్పుడు మానవుడనే అన్నారు. తర్వాత ఆయన చేసే పనులను చూసి అందరూ ఏమన్నారంటే గాంధీ మహాత్ముడు అన్నారు. అలా మదర్ తెరిసా, ఆవిడ కూడా అందరిలాగే మానవుడిగానే పుట్టింది. కానీ తర్వాత ఆవిడ చేసే సేవలు ఇవన్నీ చూసి ఆవిడ్ని మహాత్మురాలు అన్నారు. అంటే వాళ్ళు ద్విజులు అయ్యారు. అసలు అలా పూర్వపు జీవితానికి వాళ్ళు ద్విజులనే పిలువబడే, మహాత్ములనే పిలువబడే జీవితానికి సంబంధం లేదు. అసలు వాళ్ళకి పుట్టినప్పుడే లక్షణాలన్నీ కోల్పోయారు. వాళ్ళు పూర్తిగా కొత్త లక్షణాలు
సంతరించుకున్నారు. పుట్టినప్పటి లక్షణాలు కోల్పోయి కొత్త లక్షణాలు సంతరించుకున్నారు. అంచేత వాళ్ళు ద్విజులయ్యారు. అలా మారిన వాళ్ళు వాళ్ళని ద్విజులు అంటారు. ఇంకా మనం చెప్పాలంటే అజ్ఞానంలో పుట్టి జ్ఞానిగా మారడం వాడు ద్విజుడే. అజ్ఞానము అంటే నేను దేహము అనే భావంతో పుట్టాడు. మెల్లిమెల్లిగా వాడు చేసే సాధనలు, వాడు చదివిన పుస్తకాలు, వాడు చేసే సాంగత్యం, వాడు చేసే సేవలు, ఇవన్నిటి వల్ల ఏం జరిగిందంటే వాడు జ్ఞానిగా మారిపోయాడు. అంతకుముందు దేహం నేను అన్నట్టుగా జీవించేవాడు, పనులు చేసేవాడు. ఇప్పుడు ఆత్మ తానన్నట్టుగా వాడి పనులన్నీ మారిపోయినాయి. ఇలాంటి వారిని ద్విజులు అంటారు. ఎందుచేతంటే పూర్వపు ప్రవర్తనకి ప్రస్తుత ప్రవర్తనకి సంబంధం లేకపోవడం. ఓ రకంగా చూస్తే వాళ్ళు పిచ్చోళ్ళని కూడా అంటారు. కానీ సృష్టిలో వాడు ద్విజుడయ్యాడు, గొప్పవాడయ్యాడు. భగవంతుని లెక్కలో, లోకం లెక్కలో పిచ్చివాడు ఇలా మారిపోయేట్రా, ఇలా తయారయ్యేట్రా అంటారు. కానీ వాళ్ళు ద్విజులయ్యారు అన్న సంగతి వాళ్ళకి తెలీదు. పైకి శరీరం ఒకే రకంగా ఉంటుంది, పనులు చూస్తే మారిపోతాయి. అర్థం కాదు వాళ్ళకి. పత్రి గారు మరి అంతకుముందు కోరమండల్లో ఉద్యోగం చేసేవారు. తర్వాత అనుకోకుండా ఒక మిత్రుడి ద్వారా, రామచన్నారెడ్డి అంటారు ఆయన, ఈ ధ్యానం తెలుసుకున్నారు ఆయన, ఈ ఆనాపానసతి. ఆయన ఒక ఇద్దరు ముగ్గురితో కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉంటే తర్వాత ఆయన రామచన్నారెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంట. ఏమని, ఏమిట్రా నువ్వు వాళ్ళిద్దరితో కూడా కూర్చుని మాట్లాడుతున్నావు, ఈయన ఎక్కడో ఉన్నాడు, ఈయన కర్నూలులో ఉన్నాడు. కూర్చొని మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆయన ఫోన్ చేసి, ఏంటి వాళ్ళతో నువ్వు సంభాషిస్తున్నావు అని ఆశ్చర్యం వేసిందండి ఈయనకి. ఈయన ఎక్కడో ఉండి నేను వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఈయనకి ఎలా తెలుసు? ఇంకా చెప్పాడంట, నువ్వు వేసుకున్న షర్ట్ ఇలాంటిది, నువ్వు ఉన్న ప్లేస్ ఇది, ఇవన్నీ చెప్పేస్తున్నాడు. ఆ గదిలో ఉన్నాయి ఉన్నట్టుగా. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, ఎలా చెప్పావు అంటే, ఏమీ లేదు, నేను సూక్ష్మ శరీర యానం చేశాను, అక్కడికి వచ్చాను, మిమ్మల్ని చూసి చెప్తున్నానని చెప్పాను. నువ్వు ఎలా చేయగలవు అని చెప్పి అడిగారంట పత్రి గారు. ఎలాగా అంటే ఏంటి, ఈ ఆనాపానసతి శ్వాసమే ధ్యాస నేను చేశాను అని అంటాడు. అప్పుడు పత్రి గారు ఆయన దగ్గర నుంచి ఈ శ్వాసమే ధ్యాస తెలుసుకుని, అరే ఎంత గొప్పదా అని చెప్పి ఆయన పట్టుదలగా చేశారు. చేస్తే ఇవన్నీ ఆయన సాధించారు. మొదట్లో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు సాధన మీదే బాగా దృష్టి పెట్టి చాలా పరిపక్వ స్థితికి వెళ్ళారు. ఇంకక్కడి నుంచి ఆయన ప్రవర్తన మారిపోయింది.
అప్పుడు దాకా అందరికీ మందులు కొనండి, మందులు కొనండి, ఎరువులు. ఆ డీలర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పేవాడు ఆ కోరమండల ఫర్టిలైజర్స్ గొప్పతనం ఏంటి, ఆ మందుల యొక్క గొప్పతనం ఏంటి, ఇవన్నీ. ఇది తెలుసుకున్నాక అందరికీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం యొక్క గొప్పతనం ఇది, ధ్యానంలో వచ్చే లాభాలు ఇవి అని అవి చెప్పడం మొదలెట్టాడు. మెల్లిమెల్లిగా ఆయనకి అన్ని తెలిసిన సదానంద యోగి పరిచయం అవడం, మెల్లిగా ఈ పుస్తకాలు అవి చదవడం మొదటి నుంచి బాగా అలవాటు ఉండడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుని, ఇంకా నాకు ఇది కాదు నా పని, నేను దీన్ని ఈ పని చేయడానికి, ఈ ఉద్యోగం చేయడానికి నేను భూమి మీదకి రాలేదు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే 91లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఎప్పుడైతే ఉద్యోగాన్ని రాజీనామా చేశాడో ఇంట్లో అంతా కూడా చాలా కంగారు పడ్డారు. ఆయన కుటుంబంలో అందరూ ఆయన గట్టిగా విమర్శించారు. ఏమీ లేకపోతే నువ్వు ఎలా బతుకుతావురా, నీ కుటుంబానికి పరిస్థితి ఏంటి, వాళ్ళని పోషించవలసిన బాధ్యత నీకు లేదా, నువ్వెందుకు ఇలా మానేశావు అని చెప్పి. కానీ ఆయనకి తెలుసు తాను ఆ పని చేసి కుటుంబాన్ని పోషించి వెళ్ళిపోవడానికి రాలేదు. తాను భూమి మీదకి వచ్చింది ఎన్నో జీవుల్ని రక్షించడానికి, ఎన్నో ప్రాణుల్ని రక్షించడానికి, ఘోరంగా దారుణంగా హింసించి చంపబడుతున్నటువంటి వాటినన్నిటినీ రక్షించడానికి, హాయిగా వాటి జీవితం జీవించడానికి, వాటి అనుభవాలు పొందడానికి తాను కృషి చేయాలి, దానికోసమే తాను వచ్చాడు అన్నది తెలుసుకున్నాడు. ప్రతి ఒక్కరూ అజ్ఞానంలో ఉన్నారు, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళందరినీ జ్ఞానులు చేయాలి, జ్ఞానులుగా మారాలి. మరి అందరూ బుద్ధిని ఉపయోగించాలి. అంటే అసలు ఏది మంచి ఏది చెడు అన్నది కూడా తెలియట్లా. ఒక జీవి, ఆ కోడి గిలగిలా కొట్టుకుంటుంటే దాంతో బాధపడుతుంటే, అరే దాని బాధ తనలాంటి బాధే అన్న ఆలోచన కూడా లేకుండా చంపేస్తున్నారు. వాటిని వ్యాపారంగా చేసేసుకున్నారు. ఆ జీవులతోటే వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు చేపల చెరువులు అంటారు, రొయ్యల చెరువులు అంటారు, కోళ్ళ ఫరాలు అంటారు, గొర్రెల మందలు అంటారు, బాతులు ఇవన్నీ అంటారు. ఇలాగా వాటితోటే వాటిని పెంచడం, చంపడం, పెంచడం, చంపడం, దాంతో డబ్బు సంపాదిస్తున్నారు. రక్తంతో డబ్బు సంపాదిస్తున్నారు. వాటి రక్తంతో, రక్తపు కూడు, అది వాళ్ళకి ఏం క్షేమం. డబ్బు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది ఆ నరకం ఏంటో. గిలగిల్లాడిపోతారు, బిలబిల్లాడిపోతారు. చెప్తూ ఉంటే వినరు. నీకేం తెలుసు అంటారు. అలా సృష్టిలో, భగవంతుని సృష్టిలో సమస్త జీవులు హాయిగా ఆనందంగా వాటి పిల్ల పాపలతో జీవిస్తూ అవి సంపాదించవలసిన అనుభవం సంపాదించడానికి భూమి మీదకి వస్తే, వాటి పని చేయనివ్వకుండా వీళ్ళ ఆనందం కోసం, వీళ్ళ తృప్తి కోసం, వీళ్ళ ధన లాభం కోసం వాటిని చంపి వీళ్ళు ఏదో ఆనందిస్తున్నామని అనుకుంటున్నారు.
ఆనందించడం ఏంటి వాళ్ళ ముఖం ఎంత నరకం అనిపించాల్సి వస్తుంది. అది తెలియట్లేదు వాళ్ళకి. ఇది ప్రపంచంలో అందరికీ తెలియపరచడానికే పత్రి గారు ప్రత్యేకించి భూమి మీదకు రాబడ్డాడు. ఆయన వచ్చిందేందుకు ఆ పైన ఉన్నటువంటి ఎవరైతే ఆ పైన నడిపిస్తూ ఉంటారో సృష్టిని వాళ్ళంతా నిర్ణయించి పత్రికని పంపించడం జరిగింది. దీనికి నువ్వే సమర్థులవు, ఈ పని నువ్వే చేపట్టాలి అని వాళ్ళంతా సెలెక్ట్ చేసి ఆయన పంపించాడు. వాళ్ళంతా అందుకు భూమి మీదకి వచ్చాడు. అదే ఆయన ప్రణాళిక. ఏదో సంసారంలో భార్య, ఒక ఇద్దరు పిల్లల్ని వాళ్ళు పోషించడానికి ఆయన భూమి మీదకి వచ్చింది. ఈ లోకంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి కదా, ఈ హింసని ఆగాలి కదా. అని చేత ఆ టైంలో మొత్తం మీద ఆయనకి అది అందింది. తద్వారా ఆయన సాధన చేసి ఈ పుస్తకాలు చదవడం, దాని ద్వారా అన్నీ తెలుసుకుని వెంటనే దాన్ని మానేశాడు ఆ ఉద్యోగం. అంటే ఒక రకంగా చూస్తే ఆయన పూర్వపు జీవితానికి తర్వాత జీవితానికి సంబంధమే లేదు. కొన్నాళ్ళు మటుకు అది ఇది చేసేవాడు, తర్వాత అది పూర్తిగా వదిలేసి దీంట్లోకి వచ్చాడు. మారిపోయాడు. అన్ని కొత్త లక్షణాలే, అన్ని కొత్త పనులే. అప్పుడు తిరిగేవాడు, అప్పుడు వ్యాపారం కోసం తిరిగేవాడు, డబ్బు కోసం. ఇప్పుడు లోక కళ్యాణం కోసం తిరుగుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 91 నుంచి 30 ఏళ్ళు అని చెప్తారు. అవిశ్రాంతంగా తిరుగుతున్నాం. దీన్నే ద్విజత్వం అంటారు. ఒక రకంగా ఈ రకంగా మార్పుని ఏమంటారంటే మానవత్వం నుంచి దైవత్వానికి మారడం. ముందు మానవుడుగానే అందరు మానవులాగే జీవించావు. మానవుడు అంటే తను వేరు, ఇతరులు వేరు. తన భార్య, పిల్లలు తన కుటుంబం, ఇతరుల భార్య, ఇతర పిల్లలు వేరే కుటుంబం. దైవత్వం అంటే అంతా నా వాళ్లే, అంతా నేనే, సమస్త జీవరాశి అన్నీ నేనే, అన్నిటితోటి స్నేహం చేయడం. అలా మారాలి, మార్పు రావాలి. అలా వస్తేనే వాళ్ళు ద్విజులు. అలా ఎవరైతే మారతారో వాళ్ళే ద్విజులు అంటారు. మరి నా విషయంలో కూడా అలాగే జరిగింది. 18 సంవత్సరాల క్రితం పత్రి గారి పరిచయం ఏర్పడింది. నేను వ్యాపారం చేసుకుంటూ ఏదో సంసారాన్ని పోషించుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఈ దేహం నేననే భావంతో బాగుంది, మంచి సంపాదన ఉంది, అన్నీ బాగున్నాయి, ఇంకా మనకేంటి దర్జాగా ఉన్నాం అనుకునేవాడు. అలాంటిది పత్రి గారి పరిచయం అయిన తర్వాత ఓ విషయం తెలిసింది. ఏమిటంటే నేను దేహం కాదు. నువ్వు దేహం కాదని చెప్పాడే. అప్పుడు మర్చిపోయింది, మరి నేనెవరు? నువ్వు ఆత్మగా అన్నా. ఎప్పుడైతే పత్రి గారి విషయం చెప్పారో ఇంకా నేను అప్పటి నుంచి
చూశాను, ఇది ఆయన చెప్పింది కరెక్టా కాదా. కొన్ని పుస్తకాలు చదవడం, ఆయన చెప్పిన కొన్ని సీడీలు అయ్యి అధ్యయనం చేయడం, ఆయన పుస్తకాలు కూడా చదవడం, ఇవన్నీ చేసేసరికి నాకు అర్థమైంది ఆయన చెప్పింది సత్యము అన్నది. ఓహో, నేను దేహం కాదా, నేను ఆత్మనా అని అప్పుడు ప్రశ్న ఎంచుకున్నాను. ఏమని అంటే, ఇంతకాలం మరి నేను సంపాదించాను కదా ఎన్నో కోట్లు, ఇవేమైనా నాకు లాభిస్తాయా? అంటే ఆత్మని తెలుసుకున్నాను కదా, ఆత్మ అయినా నాకు లాభిస్తాయా అంటే ఏమీ లాభించవు. అరే మరి ఇంతకాలం నేను సంపాదించిందంతా వృధాయేనా? వృధాయే అన్నది అర్థమైంది. అంటే ఒక రకంగా 50 సంవత్సరాల పైచల్లు నేను చేసిందంతా వేస్టేనా అంటే వేస్టే. ఆ జన్మంతా వేస్టే అని అర్థమైంది. అప్పుడు మళ్ళా ఆలోచించా, మరి నేను ఆత్మనవుతే నేను లాభం పొందాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలంటే పత్రి గారు ఏది చేస్తే అది, ఆయన ఏది చెప్తే అది. ఆయన ఏం చెప్తున్నారు? చెప్తున్నారు అందరికీ, ధ్యానం చేయండి, మీరు పుస్తకాలు చదవండి, జ్ఞానవంతమైన పుస్తకాలు, ఇటువంటి జ్ఞానులతో సాంగత్యం చేయండి, సేవలు చేయండి, జ్ఞానం సంపాదించుకోవాలి. అదే ఆయన చెప్పారు. నిన్న కూడా ప్రకృతి వ్యాలీలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మనం భూమి మీదకి వచ్చింది ధ్యానం చేయడానికి. ధ్యానం దేనికంటే జ్ఞానం సంపాదించుకోవాలి. పదే 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 ఆ విషయం చెప్పారు. ఆత్మలమైన మనం భూమి మీదకి వచ్చింది ధ్యానం చేయడానికి. ఆ ధ్యానం దేనికి అంటే జ్ఞానం కోసం. ఈ ధ్యానం రోగాలు తగ్గించుకోవడానికి, కోరికలు కోసం కాదు. అది ఆయన చెప్పింది. ప్రకృతి వ్యాలీలో ఎక్కడికి వెళ్ళినా అయ్యే చెప్తారు. ఇంతకన్నా ఏముంది? మానవుడు ఆత్మ అయిన మానవుడు, ఆత్మను శరీరాన్ని ధరించిన మానవుడు ఆ శరీరాన్ని ఉపయోగించుకుని జ్ఞానం సంపాదించుకోవాలి. శరీరాన్ని వదిలేసి పైకి వెళ్ళి ఉన్నతమైన స్థితి, ఉన్నత లోకాలు పోతాయి. అంతే, అంతకన్నా ఇంకేం. అలా ఇది అర్థమయ్యి దృష్టిలో అప్పటి నుంచి నా పూర్తిగా మారిపోయింది. వ్యాపారం చేసేవాడిని, వ్యాపారాలనే మూసేశాను. మూసేసి ఈ ధ్యాన కార్యక్రమాలు ఇవే నిర్వహించడం మొదలెట్టాను. అంతకుముందు పక్కన రైస్ మిల్లో నా సీటు ఉండేది. తర్వాత పక్కనే ఉన్న ధ్యాన మందిరంలో నా సీటు మారిపోయింది. అంతకుముందు నేను ఎక్కువ నవల్స్, వీక్లీస్ అవి చదివేవాడిని. మొత్తం అవన్నీ పోయినాయి. ఆధ్యాత్మిక పుస్తకాలే పత్రి గారు పరిచయం అయ్యాక, పత్రి గారి పుస్తకాలు, ఓషో పుస్తకాలు ఇవన్నీ ఆయన పత్రి గారు సజెస్ట్ చేసినవి. ఆయన సజెస్ట్ చేసినవి కాకుండా పుస్తకాలు చదివేవాడిని కాదు. పత్రి గారి పుస్తకాలు మెయిన్, తర్వాత ఆయన సజెస్ట్ చేసిన కొన్ని పుస్తకాలు చదివాను. అలాగే ఇది వరకు నా మాటలన్నీ వ్యాపారం గురించి ఉన్నాయి. ఇప్పుడు నా మాటలన్నీ ఈ జ్ఞానపరమైన మాటలు, ఈ ఆధ్యాత్మికమైన. అప్పుడు ప్రాపంచిక విద్య నేర్చుకున్నాను, ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నాను. అప్పుడు ధనము దేహ సేవల కోసం ఉపయోగించాను, ఇప్పుడు అదే ధనాన్ని ఆత్మ సేవలకు ఉపయోగిస్తున్నాను. అప్పుడు ప్రాపంచికమైన కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, చావులు, ఇలాంటి వాటికి నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు అటువంటి కార్యక్రమాలకు వెళ్ళట్లే.
ఈ ధ్యాన కార్యక్రమాలు, ధ్యాన క్లాసులు, వీటికే నేను అటెండ్ అవుతున్నాను, వీటిలోనే పాల్గొంటాను. అప్పుడు సరిగ్గా మాట్లాడడం రాదు. ఇప్పుడు ఏ విషయం గురించి అయినా గంటలు గంటలు, రోజుల తరబడి కూడా మాట్లాడే స్థాయికి వచ్చాను. అప్పుడు దేహ బంధువులతో ఎక్కువ గడిపేవాళ్ళం, ఆసక్తి ఉండేది. ఇప్పుడు ఆత్మ బంధువులతోటే మేము గడుపుతున్నాం. వాళ్ళతో మాట్లాడడానికే ఇష్టాన్ని చూపిస్తున్నాం మీ అందరితోటి. అంతకుముందు నా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రాపంచికమైనటువంటి వాళ్ళంతా వచ్చేవారు. ఆ వ్యాపారాల గురించి మాట్లాడడం, ఆ పాలిటిక్స్ గురించి మాట్లాడడం, దాని గురించి మాట్లాడడం, ఇలాంటి వాళ్ళంతా వచ్చి కూర్చుని కాలక్షేపం చేసేవారు. ఇప్పుడు అంతా ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఆసక్తి ఉన్న వాళ్ళంతా ఇప్పుడు వస్తున్నారు. అప్పుడు జ్ఞానం లేదు, ఇప్పుడు జ్ఞానం ఉంది. అప్పుడంత బుద్ధి పరిపక్వత లేదు, ఇప్పుడు ఆ పరిపక్వత వచ్చింది. ఇలా చూస్తే మొత్తం నా జీవితంలో ఎంతో మార్పు జరిగింది. నాకే ఆశ్చర్యం వేస్తుంది. గట్టిగా మాట్లాడితే యూ టర్న్, మామూలు విషయం కాదు, ఎల్ టర్న్ కూడా కాదు, యూ టర్న్. నేను మొన్న 3వ క్లాస్ లో కూడా చెప్పాను, నా జీవితం యూ టర్న్ అయింది, మీరు కనీసం ఎల్ టర్న్ చేయండి అని చెప్పారు. 360 degrees, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అక్కడికి వచ్చాడు. ఎల్ టర్న్ అంటే 90 degrees. యూ టర్న్ తిరిగిన వాళ్ళే ద్విజులు. వీళ్ళ పనులు అంతకుముందు అనుకున్నవి కావు, అంతకుముందు చేస్తున్నవి కావు. వీళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ఇతరులు నచ్చవు. నిజంగా ఈ జ్ఞానంలోకి వచ్చి మీరు ఇవన్నీ వింటూ చేస్తూ ఉంటే, కొంత మీ జ్ఞానం పెరిగితే, మీ బుద్ధి కొద్దిగా పనిచేస్తూ ఉంటే, చూడండి, అంతకుముందు ఉండే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే మీకు ఏదో బోర్ పడుతుంది, తెలియదు, కొంచెం బోర్ ఫీల్ అవుతారు. అదే ఈ ధ్యాన సంబంధమైనటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతోటి చాలా ఆసక్తిగా గంటల గంటలు కూర్చుంటారు, ఏ మాటలు మాట్లాడు. అంటే మీలో మార్పు మొదలైందన్నమాట. మీలో ద్విజత్వం మొదలైంది. గట్టిగా నా లెక్క అయితే మీరందరూ ద్విజులే, మారిపోయారు. అప్పుడే పత్రిక రోజు సందర్భంగా చెప్పారు. మొదట్లో అన్నాను నేను పత్రికతో, ఏమండి పనులన్నీ చేస్తూ ఉంటే మా వాళ్ళంతా నన్ను పిచ్చోడని అనుకుంటున్నారండి అని. అప్పుడు పత్రిక అన్నారు, అందరూ నిన్ను ఎంత పిచ్చోడు అనుకుంటే నువ్వు అంత జ్ఞానమయ్యా అన్నారు. ఓహో, నా జ్ఞానం పెరిగిందనడానికి నిదర్శనం అందరూ నన్ను పిచ్చోడు అనుకోవాలన్నమాట. ఇంకా చేత ఎవడేమనుకుంటున్నా నేను పట్టించుకోవడం మానేశాను. నా పని అదే. ఇలా మార్పు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు, విజులు అవ్వాలి. అంతకుముందు జీవితం ఒకటి, ఇప్పుడు ఇంకో జీవితం. మరి రెండో జన్మ కాకపోతే ఇంకేమవుతుంది? ఒకే జన్మలో 2 జన్మలు. మళ్ళా చచ్చి మళ్ళా పుట్టక్కల్లా, చావకుండానే ఆ శరీరంతో పూర్తి మార్పు. వాళ్ళు ద్విజులు. అందుకే అంటారు జన్మన జాయితే శూద్ర. అందరూ
వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళు ద్విజులైపోతారు. ఎవరి జీవితం పూర్తిగా మారిపోతుందంటే, ఈ దేహం నేను కాదు అని తెలుసుకున్నవాడు, అర్థం చేసుకున్నవాడు. అలా మనం ప్రతి ఒక్కళ్ళము ద్విజత్వం పొందాలి, సాధించాలి. అదే నా కృషి. పత్రి గారి వల్ల నేను మారాను. నా వల్ల ఎంతో మందిలో మార్పు రావాలి. అదే నా ఆశయం. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించి పత్రి గారు గురుదర్శనం ఏం తీసుకున్నారు? గురువులు ఏదో కోరుకుంటూ ఉంటారు. మామూలు గురువు ఏదో వెళ్ళి ఇస్తూ ఉండాలి. ఈయనేమి అడగడం, ఏం చేయడు. ఈయన ఒకటే, నేను నిన్ను చేశాను, నువ్వు నీలాంటి వాడిని కొంతమంది తయారు చేయి. అదే నువ్వు ఇచ్చే గురుదర్శనం. అంచేత మనమంతా ద్విజులమే. కొత్త జన్మలో ప్రవేశించాం. పూర్వం మాంసం తినేవాళ్ళం, మానేశాం. పూర్వం విగ్రహారాధన చేసేవాళ్ళం, విగ్రహమే దేవుడని. ఇప్పుడు ఆత్మారాధన చేస్తున్నాం, ఆత్మే దేవుడని. ఇదివరకు విగ్రహారాధన, ఇప్పుడు ఆత్మారాధన. ఆరాధన మాల. ఆరాధన అంటే విగ్రహం మీద దృష్టి, ఆత్మారాధన అంటే ఆత్మ మీద దృష్టి. అంటే ఇదివరకు పూజలు చేసేవాళ్ళం, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఇదివరకు అసత్యాన్ని ఆశ్రయించాం, ఇప్పుడు సత్యాన్ని ఆశ్రయించాం. ఎంత మార్పు చెప్పండి. ఇదివరకు మాంసాహారం తినేవాళ్ళం, ఇప్పుడు శాకాహారం తీసుకుంటున్నాం. ఎంత మార్పు చెప్పండి. ఎంత మారిపోయాం చెప్పండి. మీ ఫ్రెండ్స్ తో ఇప్పుడు వెళ్ళినా కూడా, నేను తింటలేదని, నేను తిన్నాం అంటే ఎంత నవ్వుతారో. ఇలా అయిపోయేవేట్రా, ఇలా మారిపోయేవేట్రా నువ్వు, నవ్వుతారు. నిన్ను పిచ్చోడు అనుకుంటారు. నీకు ఏమైనా బుద్ధి ఉందిరా? అసలు మనం సంపాదించేది దేనికి? సుఖపడ్డానికే కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే ముక్క భోజనం ఉండదు, పప్పు భోజనం ఉంటుంది. నవ్వుతారు. నీలో మార్పు వచ్చిందని సంగతి తెలుసు. నువ్వు ఎవరినైనా పిలవడానికి వెళ్తే అడుగుతారు వాళ్ళు, ఎరా నువ్వు ముక్క భోజనం పెడతావా, పప్పు భోజనం పెడతావా అని. నువ్వు వస్తేరా లేకపోతే మానే, నాది ముక్క భోజనం కాదు పప్పు భోజనం అంటాం. చాలా మారిపోయేవరా నువ్వు అంటాడు. నీకేం తెలుస్తుంది లేరా అని ఖచ్చితంగా చెప్తాం. మన ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పు కొంతమందికి ఎక్కకపోవచ్చు, మరికొంతమందికి నచ్చుతుంది. ఉన్నవాళ్ళు దూరం అయిపోవచ్చు. తెలియని కొత్త వాళ్ళు ఎంతో మంది మనకి స్నేహితులు అవ్వచ్చు. ఒక రకంగా చూస్తే అంతకు ముందు ఉండే స్నేహితుల కంటే, పరిచయస్తుల కంటే, బంధువుల కంటే ఇప్పుడు ఉండేటువంటి స్నేహితులు, పరిచయస్తులు, బంధువులు ఎక్కువ పెరిగిపోతారు. ఆ లైఫ్ ఎంజాయ్మెంట్ గా ఉంటుంది, కానీ ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక అశాంతి, బాధ, సమస్య ఏవో ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటి నుంచి బయటపడి ఎంతో శాంతిగా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉండగలుగుతూ ఉంటాం. మారిపోతుంది జీవితం.
సమస్యలు ఉంటే విలవిల్లాడిపోతాం. ఈ సమస్యలు ఇప్పుడు సహజం, ఏముంది, వస్తాయి పోతాయి, దాని గురించి పట్టించుకునేది ఏంటి అని మన పని మీద మనం దృష్టి పెడతాం. పత్రిక చెప్పారు కదా, మనకు వచ్చే కష్టాలు కానీ, నష్టాలు కానీ, అవమానాలు కానీ నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతో ఉపకరిస్తాయి. వాటిని ఆహ్వానించండి అంటారు. వాటిని నువ్వు ఆహ్వానించినప్పుడు నువ్వు ద్విజుడు అయినట్టే, ఓ కొత్త జన్మ తీసుకున్నట్టే, ఈ జన్మలోనే రెండో జన్మ ఎత్తినట్టే, నువ్వు అజ్ఞాని జ్ఞానిగా మారినట్టే, మానవుడు మాధవ లక్షణాలు సంతరించుకున్నట్టే, సామాన్యుడు మహాత్ముడు అయినట్టే. మనం చేసే పని దైవత్వం వైపు అడుగులు వేయడం. మొదట్లో రాక్షసత్వంలో ఉన్నాం, మాంసం తింటూ మానేశాం, మానవుడిగా మారాం. ఫస్ట్ రాక్షసత్వంలోంచి మానవత్వంలోకి వచ్చాం. మెల్లిమెల్లిగా ఈ మానవత్వం నుంచి అక్కడి నుంచి కూడా మారిపోయాం. ఈ మార్గంలో సేవలు చేయడం, అందరికీ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, మన ధనాన్ని, మన వాక్కుని, మన సమయాన్ని అందరినీ ఈ రకమైన మార్పు తీసుకురావడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఇతరుల లాభం కలిగించే పనులు మనం ఎక్కువ చేసే కొద్దీ మహాత్ముని తత్వం సంతరించుకుంటాం. రాక్షసత్వం నుంచి మానవత్వం, మానవత్వం నుంచి మహాత్ముల తత్వం. మెల్లిమెల్లిగా ఈ జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ ఈ జ్ఞానాన్నే అందరికీ బోధిస్తూ ఉంటాం. బోధించి వాళ్ళని కూడా ఇలా ద్విజులుగా మార్చే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఆ రకంగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం ద్విజుడైనట్టే, మాధవత్వంలోకి వెళ్ళినట్టే. మరో జన్మ మనం పొందినట్టే, పాత జన్మ పోయినట్టే, కొత్తగా ఇంకో జన్మ వచ్చినట్టే. శరీరం ఒకటే కానీ పూర్తి మార్పు. ఆ శరీరం అంతకుముందు చేసే పనులకి ఇప్పుడు చేసే పనులకి పూర్తిగా మారిపోయింది. అంతకుముందు అది మానవత్వం, ఇప్పుడు ఇది మాధవత్వం, దైవత్వం. మనలో ఇంత మార్పు వచ్చింది, మనం ఎంత గొప్ప స్థితికి ఎదిగాం అన్నది సాధారణంగా మీకు అర్థం కాదు. కానీ ఖచ్చితంగా వీరిలో ఎంతో గొప్ప మార్పు వచ్చింది, గొప్ప స్థితి వస్తున్నారు మీరు. ఇది అందరికీ సాధ్యం కాదు. అసలు రాక్షసత్వాన్ని వదలడానికే ఇష్టపడ్డారు, అక్కడే ఉండి చేస్తారండి. ఎంత మార్పు చెప్పండి మనలో. మరి మనం ద్విజులు కాకపోతే ఏంటండి? ఎంత గొప్పవాళ్ళమండి మనం, ఎంత గొప్ప స్థితి అండి. నేను అందుకే ఈ రోగాల గురించి దాని గురించి ధ్యానం అంటే అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు వేరే ఉన్నారు. ఆ గైడింగ్ మెడిటేషన్ చేసుకుంటూ, ఆ చక్ర ధ్యానాలు చెప్తూ, ఆ మనీ మెడిటేషన్ చెప్తూ ఏయో చేసుకుంటారు. అయ్యి ఆ దేహ లాభాలు అయ్యి కాదు. మనం ఆత్మలాభం కావాలి, జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం కోసమే వచ్చాం. పత్రి గారు నిన్న కూడా స్పష్టంగా చెప్పారు, ధ్యానం చేయడానికి వచ్చాం. ధ్యానం దేనికి అంటే జ్ఞానం కోసం. అంటే మనం జ్ఞానం కోసం, ఆత్మైన మనము, మనకు లాభించేది జ్ఞానం. దేహం నువ్వు అవుతే నీకు ధనం లాభిస్తాయి.
నేను ధ్యానం చేయొద్దు, డబ్బు వస్తుందా? పిచ్చోడు కాదు, ఆడెవడో ఆడికి అర్థమవుతుంది. ఆడికి డబ్బు ఎందుకు అసలు? డబ్బు కోసం ధ్యానం చేయించేవాడు, డబ్బు కోసం ధ్యానం చేసేవాళ్ళు ఇద్దరూ పిచ్చోళ్ళే. నీకు భక్తికి లోటు లేకుండా ఉందా లేదా అది చూసుకోండి. ఆడి కోట్లుంటే నీకెందుకు, ఈడి కోట్లుంటే నీకెందుకు? రమణ మహర్షి దగ్గర రూపాయి ఉండేది కాదు, ఆయన దగ్గర కోటీశ్వరులు వచ్చేవాడు. ఆయన ఏం అసూయపడేవాడు కాదే. ఆయన తనకేమీ లేదని అనుకునేవాడు కాదే. ఆ వచ్చి ఆయన కాళ్ళ మీద పడితే ఇద్దరు ఎవరు గొప్ప? ఈయన ఎప్పుడు ఏ కోటీశ్వరుడు కాళ్ళ మీద పడలా, కోటీశ్వరులంతా వచ్చి ఈయన కాళ్ళ మీద పడతారు. మరి వాడి దగ్గర కోట్లు ఉన్నాయి, రమణ మహర్షి దగ్గర జ్ఞానం ఉంది. అంటే ఈయన జ్ఞానం ముందు ఆ కోట్లు బలాదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. పక్క వాళ్ళతో మనకు అనవసరం, ఆ పదవులు అవన్నీ మనకు అనవసరం. మనం జ్ఞానం పొందామా లేదా, మనం ఆత్మ, ఇదే మనకు కావాలి. అంచేత బాగా గుర్తుపెట్టుకోండి, పత్రి గారి జీవితంలో కూడా గమనించాను నేను. యూ టర్న్ అయింది. ఇప్పటికీ మేడము వాళ్ళు అంటాడు, మా నాన్నమ్మ ఉద్యోగం మానేసి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాడు. అలా నేను కూడా ఇంతకుముందు సంసారంతో ఉండేవాడిని, పిల్లలంతా మా ఉమ్మడి కుటుంబం. ఇందులోకి వచ్చాక వాళ్ళకి ఇంకా మనకేం లైన్ సరిపోదని బయటకు పంపించేసి, మీ పాటలు మీరు పాడండి, మాకు ఏం అవసరం లేదు, అవి ఉన్నది చాలు మాకు, మేము తినడానికి మేము చేసుకోవడానికి ఎంత కావాలి మాకు, సంపాదించడానికి భూమి మీదకి రాలా, జ్ఞాన సంపాదనకే వచ్చాం అని చెప్పి వాళ్ళని పంపేశాం. ఇదివరకు ఆ మనవలు వస్తే ఎంతో సంబరం, సంతోషం. ఈ మనవలే లేకపోతే ఎంత బోరు కొట్టేది అనుకునేవాడు. అలాంటి మనవలు ఇప్పుడు వస్తే, వాళ్ళు వస్తే బోరు కొడుతుంది. నా పనులు చేసుకోవడానికి అవకాశం లేదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. నేను ఖాళీ కూర్చోండి, పుస్తకం చదవడము, అయితే పత్రిక లాంటి సందేశాలు లాంటివి ఏమైనా ఉంటాయి వింటూ ఉండమో, ఎవరైనా ఫోన్లు చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పడము, నెక్స్ట్ మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి అవన్నీ చూసుకోవడము, ఇయే నేను చేసే పని. ఆ పిల్లలు వస్తే మనకేమవుతుంది, చాలా ఇబ్బంది. వాళ్ళతో మనం ఆసక్తిగా గడకపోతే వాళ్ళకి తెలిసిపోయింది, ఇంకా రావడం మానేశాడు. ఎప్పుడైనా వచ్చినా ఉండరు కూడా. గట్టిగా మాట్లాడితే ఎవరైనా అడగాలి, మీ పిల్లలు ఎంతమంది అంటే అప్పుడు మనకు పిల్లలు ఉన్నారు అన్నది అర్థమవుతుంది. అయితే ఆ పిల్లల గొడవ మనకు ఉండనే ఉండదు. అంచేత అంత స్థితికి మీరు అక్కర్లేదు, కానీ ఇప్పుడు మీకున్నంత దాంట్లో మనం చెయ్యకూడనివి వదిలేయాలి, చెయ్యవలసినవి చెయ్యాలి. అదే చెప్పారు నేను పత్రిక. పనులు రెండు రకాలు ఉంటాయి, చెయ్యవలసినవి, చేయకూడదు. ఇది ఎలా తెలుస్తుంది అంటే, మొదటి నుంచి నేను చెప్తున్నాను, బుద్ధి వికసిస్తే బాగా అర్థమవుతుంది. లేకపోతే మీరు ఈ తేడా తెలుసుకుంటే, నేను దేహం కాదు అన్నది మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది మీరు ఏం చేయాలి ఏంటి అన్నది. నేను ఆత్మను అంటే అప్పుడు ప్రతి విషయంలో కూడా సరిగ్గా చేస్తారు, పూర్తిగా రివర్స్ అంటే మీరు ద్విజులైనట్టే, అందులో డౌట్ లేదు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఒక పదము ద్విజుడు అన్న పదంలో ఎంత అర్థం ఉందో ఒక్కసారి చూడండి. నేను అదే అంటాను, చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆ అందులో ఉన్న పదానికి
అర్థం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి అంటాను. ఓకే, చదవచ్చు, మనకి దీంట్లో కూడా ఉంటుంది. పత్రి గారి తులసిదారం మాత్రం జన్మనా జాయితే శూద్ర, కర్మణా జాయితే ద్విజ అని. అది చదివేస్తాం మనం, ఇంకంతే. దాంట్లో దాని లోతుల్లోకి వెళ్తూ ఉంటే ఎంత తెలుసుకోవచ్చు ఒక్కసారి చూడండి. అంచేత మరి అటువంటి స్థితి మనకి రావాలి అంటే, ద్విజులు అవ్వాలి అంటే, ఎప్పుడైనా సరే తీవ్ర ధ్యాన సాధన చేయాలి, సాత్వికమైన సహకారం తీసుకోవాలి, బుద్ధి వికసింప చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు చాలా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.